అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసరికి ఏపీ టెట్ సైకాలజీకి సంబంధించి శిశు వికాసంలో ఇంపార్టెంట్ బిట్స్ పెరుగుదల వికాసానికి సంబంధించి నేను ప్రీవియస్ ఒక క్లాస్ చెప్పాను 2 days బ్యాక్. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఆ క్లాస్కి సంబంధించిన ఒక 30 బిట్స్ ప్రిపేర్ చేశాను. ఈ బిట్స్ని మనం చూద్దాము. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి చాలు, కుదిరితే కామెంట్ చేయండి. ఇంకా మనం ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాము. మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఒకసారి చదువుతాను. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. వికాసం మరియు పెరుగుదల మధ్య ఎలాంటి సంబంధం లేదు. సో మీరు క్వశ్చన్ గమనిస్తే పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన వాక్యం అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ 2, 3, 4 వచ్చేసరికి రాంగ్ అనమాట. సరైన వాక్యం వచ్చేసరికి పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడును అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పాల్గొనని, నియంతృత్వ, అధికారయుత, అనుమతించే. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 నియంతృత్వ. ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడును అంటే నియంతృత్వ అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేది దీని యొక్క ప్రధాన లక్షణాలు అని అడుగుతున్నారు. సో మూర్తి ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ వచ్చేసరికి పూర్వ ప్రచాలక దశ. ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీనిలో యొక్క ప్రధాన లక్షణాలు, అంటే పూర్వ ప్రచాలక దశలో ప్రధాన లక్షణాలండి. చూద్దాము. వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసుకు సంబంధించిన క్రమంలో చేయబడేవి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పరిపక్వత, పురోగతి, వికాసం, పెరుగుదల. సో వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధించిన క్రమంలో చేసేది వచ్చేసరికి పరిపక్వత. సో పరిపక్వత ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్స్ వచ్చేసరికి అవగాహన, స్మృతి, ప్రజ్ఞ, సృజనాత్మకత. సో ఆన్సర్ వచ్చేసరికి స్మృతి. నిమోనిక్స్ పెంపొందించడానికి ఉపయోగించేది వచ్చేసరికి స్మృతి. క్రింది వానిలో ఒకటి అభ్యసన కేంద్రీయ బాధనోభ్యసన ప్రక్రియగా భావించే అవకాశం కలదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి అధ్యయన అలవాట్లు, సాధన ప్రేరణ, వైముక్తిక భేదాలు, సహజ సామర్థ్యం మాత్రమే. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి వైముక్తిక భేదాలు. నెక్స్ట్ చూద్దాము. బాండూరా ప్రకారం పరిశీలన అధ్యయనం అనేది ఏంటి అని అడుగుతున్నారు. క్రమము, సంచరణ, ఆకృతి, నమూనా. సో బాండూరా ప్రకారం వచ్చేసరికి పరిశీలన అధ్యయనం వచ్చేసరికి ఒక నమూనా అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తానిచ్చే సరైన సమాధానానికి బహుమానం ఇస్తున్నారు. సో ఆ పునర్బల షెడ్యూల్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ వచ్చేసరికి స్థిర నిష్పత్తి, చరం, నిరంతరం, స్థిర అంతరం. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? స్థిర అంతరం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు ఈ విధంగా ఉండే ప్రధానోపాధ్యాయులు ఉండాలి అని అడుగుతున్నారు. 125 మంది, 149, 150 ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఎంతమంది విద్యార్థులు అంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి అంటే 150 మంది, అంతకన్నా ఎక్కువ మంది ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు.
నెక్స్ట్ బిట్ చూద్దాం. పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో పీడబ్ల్యూడి అనగా ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ డైరెక్ట్గా చెప్తాను. పర్సన్ విత్ డిజేబిలిటీ. సామర్థ్యం సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అన్నీ చూడండి మీరు. సో నేను ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్గా చెప్తాను, ఎందుకంటే చదవటం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. క్వశ్చన్ ఒక్కసారి క్లారిటీగా చదువుకోండి. విద్యార్థి సామర్థ్యం సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలోకి ఒక సుగుణం ఏంటి అని అడుగుతున్నారు. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఉన్నత మరియు నిమ్న సామర్థ్యం సమూహాలు లబ్ధి పొందుట. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. F2005 అభ్యసనాన్ని తరగతి గది 4 గోడల మధ్యగా కాకుండా దీనిని మారాలని సూచించింది. ఏమి మారాలని సూచించింది అంటే ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి గ్రేడు ఆధారిత అభ్యసనం, ఆర్థిక లాభాల సంబంధిత అభ్యాసం, విశాల సాంఘిక సందర్భ అభ్యసనం, సో పుస్తకాధారిత అభ్యసనం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 విశాల సాంఘిక సందర్భ అభ్యసనం. బిట్ చూద్దాము. ఇది మ్యాచింగ్ అనమాట. ఈ బిట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారండి. సో కొంచెం క్లారిటీగా చదవండి, చూడండి. ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ బిట్. నా ప్రీవియస్ వీడియోలో కూడా ఈ బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్యాచింగ్లో చెప్పారనమాట. డిస్లెక్సియా, డిస్కాలిక్లియా నైపుణ్యాల క్లిష్టత, డిస్ఫేసియా, డిస్ఫ్రాక్సియా అంటే ఏంటి అనేది అడుగుతున్నారు. డిస్లెక్సియా అంటే పఠనంలో క్లిష్టత. 1కి సి అండి. తర్వాత డిస్కాలిక్లియా అంటే క్యాలిక్యులేటర్ మనం ఎందులో ఉపయోగిస్తాం? మ్యాథ్స్లో ఉపయోగిస్తాం. సో డిస్కాలిక్లియా అంటే మాత్రం గణితం. తర్వాత డిస్ఫేసియా అంటేనేమో రాయటంలో క్లిష్టత. డిస్ఫ్రాక్సియా అంటేనేమో వచ్చేసరికి సునిశ్చిత చలనం అన్నమాట. ఒక్కసారి చూడండి. డిస్లెక్సియా అంటేనేమో పఠనంలో క్లిష్టత, డిస్కాలిక్లియా అంటేనేమో క్యాలిక్యులేటర్ ఎప్పుడు ఉపయోగిస్తాం? గణితంలో ఉపయోగిస్తాం. సో గణితంలో క్లిష్టత. డిస్ఫేసియా అంటేనేమో రాయటంలో క్లిష్టత. డిస్ఫ్రాక్సియా అంటే వచ్చేసరికి సునిశ్చిత చలనం అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నేను డైరెక్ట్గా ఆన్సర్ నెక్స్ట్ బిట్ చూద్దాము. నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఎక్కువ సాధన గల పిల్లల్లో మాత్రమే, అనుకోతో ఉన్న పిల్లల్లో మాత్రమే, పిల్లలందరిలో ప్రజ్ఞ గల పిల్లల్లో మాత్రమే. సో ఆన్సర్ వచ్చేసరికి మీరు కొంతమందికి క్లాస్ చెప్తారు, అందరికి చెప్తారా? మీరు అందరికి చెప్తారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. నవజాత శిశువు అనగా, సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నవజాత శిశువు, కౌమార దశ శిశువు, వయోజన దశ శిశువు, ఈ ఏజ్ క్లారిటీగా చెప్తాను. దీనికి ఆన్సర్ చూద్దాము. 2 సంవత్సరాల బాలుడు, గర్భస్థ శిశువు, అప్పుడే జన్మించిన శిశువు, 1 సంవత్సరం బాలుడు. నవజాత శిశువు అంటే మాత్రం అప్పుడే జన్మించిన శిశువు. ఒక 3 months వరకు చెప్పొచ్చు, 2 months వరకు చెప్పొచ్చు. అప్పుడే జన్మించిన శిశువుని వచ్చేసరికి నవజాత శిశువు అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ క్రింది వాణిలో ఒకటి గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు అంటున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 1 నెగిటివ్గా ఉంటుంది, 3 పాజిటివ్గా ఉంటాయి. ఒక్కోసారి మీరు చూడండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. సో సూత్రములు, నిబంధనలు మరియు సాధకారిక అభ్యసనం ఇవన్నీ పాజిటివ్ అండి, 1 మాత్రమే నెగిటివ్. బదలాయింపును ప్రోత్సహించదు. సో ఏంటి అంటే బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం. సో బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం, దీన్ని గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనను రూపొందిస్తారు. పరికల్పనను పరీక్షించేది అని అడుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రతిభావంతమైన ఉపకరణాలు.
ఇది ఏ రకమైన ప్రేరణ అని అడుగుతున్నారు. సాధనను అంటే పిల్లలు చదివేటప్పుడు బహుమానాలు ఇస్తూ ఉంటాం కదా, అది ఏ రకమైన ప్రేరణ అని అడుగుతున్నారనమాట. ఏంటి అంటే సహజ, అంతర్గత, బహిర్గత సాధన అనమాట. ఏ రకమైన ప్రేరణ అంటే బహిర్గత ప్రేరణ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువలన పాఠశాల వదిలి వెళ్ళాడు. ఇది ఈ నియమానికి ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. సో ఏంటి? ప్రతిగమన నియమం, అయత్న సిద్ధ స్వార్థ నియమము, విలుప్తీకరణ నియమము, ఫలిత నియమము. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫలిత నియమం అండి. ఆప్షన్ నెంబర్ 4. ఇష్టం లేక వెళ్ళిపోయాడు కదా, సో అది రిజల్టే కదా, సో దాన్ని ఫలిత నియమం అంటారు. చూద్దాము. ఎరిక్సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంలో కూడుకున్నది అని అడుగుతున్నారు. సన్నిహిత్వం వర్సెస్ ఏకాంతం, తదాత్మం వర్సెస్ పాత్ర సందిగ్ధత, చొరవ వర్సెస్ అవపరాధం, నమ్మకం వర్సెస్ అపనమ్మక. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 అండి. తదాత్మం వర్సెస్ పాత్ర సందిగ్ధత. బిట్టు చూద్దాము. పుల్లని ద్రాక్ష కథ దేనికి ఉదాహరణ అని అడుగుతున్నారు. సో దమనం, ప్రతిగమనం, హేతుబద్ధీకరణ, ప్రతిచర్య, నిర్మితి అండి. సో ఆన్సర్ వచ్చేసరికి హేతుబద్ధీకరణ. ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్. ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక మండలంలోని 1 నుంచి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఈ పరిశోధన పద్ధతి అని అడుగుతున్నారు. ఏ పరిశోధన పద్ధతి అని మనం చెప్పాలి. వికాస అధ్యయనమా, వ్యక్తిగత అధ్యయనమా, క్లాస్ సెలక్షన్ అధ్యయనమా, సో లాంగిట్యూడినల్ అధ్యయనమా. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి 2 చెప్పొచ్చు. ఆప్షన్స్ ఏంటంటే 3, 4 వచ్చేసరికి కరెక్ట్ అనమాట. క్లాస్ సెలక్షన్ అధ్యయనం ఒకటి, లాంగిట్యూడినల్ అధ్యయనం. ఈ ఆప్షన్స్ 2 కరెక్టేనండి. ఒక్కోసారి మీకు క్వశ్చన్స్ వచ్చేసరికి ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2 ఆన్సర్లు ఇస్తారు. సో దీనికి మాత్రం 3, 4 ఆప్షన్లు రైట్ అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాము. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనలో నియంత్రించబడుతుంది. ఏ దశ అని అడుగుతున్నారు. సో కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును. ఏ దశ? కోల్బర్గ్ ప్రకారం ఏ దశ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ దశ అండి. ఫస్ట్ దశలో వచ్చేసరికి భయంతో కూడిన దండన ఉంటుందన్నమాట. ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి. నెక్స్ట్ బిట్ చూద్దాము. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియే అభ్యసనం అని అడుగుతున్నారండి. సో చాలా ఈజీ అనమాట. ఆప్షన్స్ వచ్చేసరికి పెరుగుదల, స్మృతి, అనుభవము, పరిపక్వత. ఈ దశలో వచ్చేసరికి అనుభవము శాశ్వతంగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఒక అనుభవం వచ్చింది అనుకోండి, ఒక టాపిక్ మీద కానీ ఏ విషయంలోనైనా ఒక అనుభవం వచ్చిందంటే మనం జీవితాంతం దాన్ని మర్చిపోం. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. వైగోట్స్కీ ప్రకారం స్వగత భాషణం దీనికై ఉద్దేశించబడినది అని అడుగుతున్నారు. ఏంటి అని అంటే పిల్లల అహం కేంద్రీకృత వికాసం, పిల్లల స్వీయ మార్గదర్శనం, సో పిల్లల స్వీయ సాక్షాత్కారము. ఆప్షన్ 4 వచ్చేసరికి పిల్లలకు తల్లిదండ్రులకు నిర్దేశం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పిల్లల స్వీయ మార్గదర్శనం. ఆప్షన్ నెంబర్ 2 అండి. వైగోట్స్కీ ప్రకారం స్వగత భాషణం అంటే సొంతంగా పిల్లలు ఉద్దేశించబడింది ఏది కరెక్ట్ అంటే పిల్లల స్వీయ మార్గదర్శనం. వికాసం ఈ దిశగా సాగుతుంది. శిరం పాదాభిముఖ వికాసం. సో నేను ఆల్రెడీ చెప్పాను వికాసం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పానండి. ఆప్షన్స్ వచ్చేసరికి నాభి నుండి తలకు, పాదం నుండి నాభికి, తల నుండి పాదానికి, క్షేత్రం నుండి ఇతర భాగాలకు. సో ఆన్సర్ వచ్చేసరికి తల నుండి పాదాలకు. సో వికాసం వచ్చేసరికి పైనుంచి కిందకి తల నుండి పాదాల వరకు వస్తుందండి. కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతము అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి పరిశీలన అభ్యసన సిద్ధాంతం, యజ్ఞదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం.
కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతం ఏంటంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక ముగింపు ఉద్దేశం కానిది అంటే నెగిటివ్గా అడుగుతున్నారు. 3 కరెక్ట్ 1 రాంగ్ అనమాట. ఒకసారి అన్ని ఆప్షన్స్ అన్ని మీరు చదవండి. తల్లిదండ్రులకు వారి పిల్లల అధ్యయనం గురించి ప్రతిపుష్టి నెక్స్ట్ వచ్చేసరికి ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అభ్యాసకులకు వారి పాల్గొనుట అవగాహన మొదలైన వాటిని గురించి ప్రతిపుష్టి. ఉపాధ్యాయులకు వారి బోధనను గురించి పరిపుష్టి అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసకులకు వారి పాల్గొనట అవగాహన మొదలైన వాటి గురించి పరిపుష్టి. ఈ క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక ఇది ఉద్దేశం కాదనమాట. మిగతా 3 వచ్చేసరికి ఉద్దేశం. ఈ క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక ముగింపు ఉద్దేశం కానిది అని అడుగుతున్నారు. సో నిర్మాణాత్మక ముగింపుకు ఉద్దేశం కానిది అని అడుగుతున్నారు. సో ఏది ఉద్దేశం కాదు అంటే నేను ఆన్సర్ డైరెక్ట్గా చెప్తాను. ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ ఇది వచ్చేసరికి కాదు అండి. మిగతా 3 కరెక్ట్ అనమాట. చూడండి, NCF 2000 ప్రకారం పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసింది ఏంటంటే ఇంటి భాష ఉండాలండి. సో ఆప్షన్ నెంబర్ 3 = C అయినా IQ ఎంత అని అడుగుతున్నారు. 120, 90, 100, 110 అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 100 అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోలు నేను రోజు పోస్ట్ చేస్తాను. కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ కావాలి. సో కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.